ఫ్రెండ్స్, మా ఈ కథనం పూర్తిగా చూడండి. మా ఈ కథనం కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, అలాగే మీ యొక్క అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలపాలని కోరుతూ ఈ పూర్తి వీడియో చూడండి. ఈ స్కూల్ స్టార్ట్ కాగానే యొక్క ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ ఏ రకంగా ఉంటుందనేది అందరికీ తెలుసు. సో అందరికి తెలిసిన మరి ఏం చేస్తూ ఉన్నామంటే, ఏమి చేయక మూసుకొని వాళ్ళు ఎంత అడుగుతంత ఫీజులు కట్టి చదివించే పరిస్థితి తప్పితే ఇంకా వేరే మార్గమే లేదు అని స్పష్టంగా అందరికీ తెలుసు. అయితే ఇదే క్యాచ్ చేసుకున్నటువంటి చాలా ప్రైవేట్ స్కూల్స్ ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఇవాళ సరే స్కూల్లో ఏం చెప్పాలా, స్కూల్లో చదువు మాత్రమే చెప్పాలా, కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే పుస్తకాలు అమ్ముతారు, టై బెల్ట్ అమ్ముతారు, ఇక రకరకాలుగా ఆ పేరెంట్స్ నుంచి ఏ రకంగా మనీ క్యాచ్ చేస్తారో మొత్తంగా అవన్నీ క్యాచ్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా ప్రైవేట్ స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు ఇక కొన్ని విద్యార్థులు హడావిడి చేస్తూ ఉంటారు. సో నిజంగా కూడా ఆ విద్యార్థి సంఘాల నేతలు వెళ్ళి కొన్ని సందర్భాలలో సీరియస్గా కూడా పనిచేసి ఆ స్కూల్స్ సీజ్ చేసే సందర్భాలు ఉంటాయి. కానీ వాళ్ళు కూడా ఎన్ని స్కూల్స్కి పోతారు, ఎన్ని స్కూల్స్ సీజ్ చేయగలుగుతారు చెప్పండి. సో మొత్తంగా ఈ యొక్క ఇటు ఏదైతే విద్యార్థి సంఘాల నాయకులు కేవలం అంటే ఇది వాళ్ళు చేసే పని అన్న విధంగా పాపం వాళ్ళేమో వాళ్ళేమో స్టూడెంట్స్ యూనియన్స్ కానీ వాళ్ళందరూ వెళ్ళి ఆ స్కూల్ ముందర గేట్ ముందర ధర్నా చేస్తే కొన్ని సందర్భాలలో యాజమాన్యాల నుంచి వచ్చేటువంటి తిట్లు ఏ రకంగా ఉంటాయో పాపం వాళ్ళకి తెలుసు. సో మొత్తంగా ఈ వ్యవస్థ మీద ఇప్పుడు కేవలం స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే అందరూ మాట్లాడుకొని 4 రోజులైతే కామన్ యథా రజా ప్రజాతత్వ లెక్క వదిలి పెడతా ఉంటాం. మొత్తంగా ఈ స్కూళ్ళలో ఏ రకంగా వ్యాపారం జరుగుతూ ఉంటుంది మనంటే, సరే అధిక ఫీజులు ఎట్లాగో ఫీజులకు మన గవర్నమెంట్ ఎట్లాగో కళ్ళని వేయలేకపోయింది, అది వేదు కూడా క్లియర్ కట్. సో అధిక ఫీజులతో పాటు పుస్తకాల పేరిట ప్రైవేట్ పాఠశాలల వ్యాపారం, వర్క్ బుక్స్, ఐఐటి మెటీరియల్ పేరుతో వేలలో వసూలు, నిబంధనల విరుద్ధంగా పాఠశాలను విక్రయాలు చూసి చూడటం వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు అని చెప్పేసి ఇక దానికి తోడుగా ఇక స్టేషనరీ ధరలు అని చెప్పేసి చూడొచ్చు. స్టేషనరీ ధరలు ఏముంది, యూనిఫామ్ జత 1500 నుంచి 3000 రూపాయలట, ఇక బెల్ట్ 150 నుంచి 200 రూపాయలట, అట్లనే టై కూడా 100 నుంచి 100 రూపాయలు, ఇంకా బ్యాగ్ కూడా 700 నుంచి 1000 రూపాయలు, అట్లా నోట్ బుక్స్ కూడా 3000 నుంచి 5000 రూపాయలు ఉన్నాయట మొత్తానికైతే. సో ఈ రకంగా పిల్లల పేరెంట్స్ ఏం చేస్తూ ఉన్నారు, పిల్లలు అంటే పిల్లల నుంచి అధిక మొత్తంలో ఈ యొక్క పేమెంట్ వసూలు చేసేందుకు ఈ స్కూల్స్ యాజమాన్యాలన్నీ సిద్ధంగా అయిన మాట వాస్తవం. సో దీనికి అడ్డుకట్ట పడే అవకాశం ఉందంటే, అడ్డుకట్ట ఎన్ని స్కూల్స్కి వేయగలుగుతారు, ఎన్ని స్కూల్లో అడ్డుకట్టగా వేయగలుగుతారు, ఏం చేయగలుగుతారు. కానీ ప్రభుత్వం ఏమైనా జీవో ఇచ్చే పరిస్థితి అంటే ప్రభుత్వం ఏమేలాగో జీవోలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వాలు లేవు. సో ఇక్కడ ఏంది అని అంటే, నిజంగా ఎంత దారుణం అంటే, అవసరమైతే స్కూల్ యాజమాన్యాలు ఏమంటారంటే, మా స్కూల్లో చదివితే చదువుకోరు, లేకపోతే లేదు వెళ్ళిపోండి మేము వెళ్ళవాలి. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇంత ఘోరంగా అంటే, మేము మిమ్మల్ని రమ్మని చెప్తున్నామా, మీ ఇచ్చే మీరు వచ్చిర్రు, చదువుకుంటే చదువుకోరు, లేకపోతే లేదు, టీసీ తీసుకొని పోరి, లేదంటే మీ స్కూల్లో మమ్మల్ని జాయిన్ లేమని, మాకు డబ్బులున్నోలే కావాలా, మేము డబ్బులనే చదువు చెప్తామనే రీతిలో చాలా మంది యాజమాన్యాలు కూడా మాట్లాడిన మాటలు వాస్తవం కాదా. సో ఏది ఏమైనప్పటికీ ప్రైవేటు విద్య మీద మోజు ఉన్నటువంటి పేరెంట్స్కు దాన్ని క్యాచ్ చేసుకున్నటువంటి యొక్క కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు మొత్తంగా అందిన కాడికి దండుకుంటున్నారని మాత్రం ఏమాత్రం సందేహం లేదు అని చెప్పుకోవచ్చు. ఇక మొత్తంగా దాదాపు ఒకటే స్కూల్ అని కాదు, మీరు ఏ స్కూల్కి పోయినా కానీ కూడా యొక్క మినిమం ఒక ఎల్కేజీ పిల్లోడు పోవాలంటే 50 నుంచి 60,000 రూపాయలు లేకుండా పిల్లోడికి అడ్మిషన్ దొరికే పరిస్థితి టౌన్ పట్టణాల్లో, ముఖ్యంగా పట్టణాల్లో లేదు అని చెప్పుకోవచ్చు. ఇక 10th క్లాస్ ఆ రకంగా అయితేనేమో 1,00,000 రూపాయలు ఇక మినిమం ఫీజుగా ఉంటుంది. 65 కనీసం హాస్టల్ వితౌట్ హాస్టల్ అయినా కానీ కూడా కనీసం 60 నుంచి 65,000 రూపాయలు ఫీజు, జస్ట్ ఓన్లీ స్కూల్ ఫీజు మాత్రమే ఆ రేంజ్ ఉంటుంది. ఇక స్కూల్ ఫీజుతో పాటు ఇక మనకు తెలుసు, ఇక ట్రాన్స్పోర్టేషన్ అయితేనేమో ఇక బస్ ఛార్జెస్ అన్ని ప్లస్ హాస్టల్ ఉంటే ఇక దానికి ఎంత. సో మొత్తంగా ఇదంతా కూడా విద్యనంతా కూడా వ్యాపారంగా మార్చినటువంటి ఘనత ఖచ్చితంగా అది మన ప్రజలదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం వద్దన్నా కానీ కూడా ఆ స్కూల్ బాగుందా అందులో అవుతూనే మా పిల్లోడు బాగుపడతారని చెప్పేసి మనమే వెళ్ళి ఆ స్కూల్లో జాయిన్ చేయడం వల్ల వాళ్ళు ఈ రకంగా ప్రవర్తించకపోతే ఏ రకంగా ప్రవర్తిస్తారు. ఇక మనకు తెలుసు, ఈ విద్యా వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంతమంది అవుతున్నారో మనకు తెలుసు. ఇక మరి మీ వాయిస్ ఎక్కడ చెల్లుబాటు అవుతుంది, ప్రజల వాయిస్ ఎక్కడ చెల్లుబాటు అవుతుంది. జస్ట్ ఏదో ఇవాళ మీడియాకు ఉన్నటువంటి నేపథ్యంలో 4 రోజులు మీడియా కూడా మాట్లాడుతూ ఉంటుంది, తర్వాత మీడియా కూడా ఇక ఎన్నిసార్లు రాస్తాం వార్తలు, ఎన్నిసార్లు చెప్తామని చెప్పేసి బంద్ చేస్తూ ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ ప్రజలలో మార్పు రానంత వరకు ఇక అధికారులు కూడా, అధికారులు అయితేనేమి ప్రజాప్రతినిధులు మారరు. ఎందుకంటే మీరు ఎక్కడ ఫీజు రియంబర్స్మెంట్ కోసం కనీసం పేరెంట్స్ ఇచ్చి ఒక రోడ్డు మీద ధర్నా చేసే పరిస్థితి కానీ,
ప్రశ్నించే పరిస్థితి కానీ ఎక్కడ లేదు. అధికారులకు ఫిర్యాదు చేసడం అయితే ఇక మనకు అది ఇక పెద్ద పెద్ద సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే ఫిర్యాదు చేయాలంటే అబ్బో మా పిల్లల స్కూల్ ఎడబోతాం అని చెప్పేసి. సో ఇట్లా వ్యవస్థలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు దోపిడీ ఆగదు అనే చెప్పుకోవచ్చు. సో మొత్తంగా ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్ అంటే ఇప్పుడు స్కూల్ స్టార్టింగ్ సీజన్ కాబట్టి ఇలాంటి వార్తలు మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం. సో ఏది మనకి ప్రజలలో మార్పు రావాలా, ఏదైతే ఈ ఫీజు ఉంటుందో ఆ ఫీజు మినిమం ఇంత అని చెప్పి డిసైడ్మెంట్ అయ్యి అంత ఫీజు కట్టేలా అధికారుల మీద ఒత్తిడి తేవాలా. పేరెంట్స్ అందరూ కూడా ఈ యొక్క ప్రజాపతి మీద కావచ్చు, లేకపోతే అధికారుల దగ్గర వెళ్ళి అక్కడ ధర్నా రాస్తారోకాలు మొత్తంగా ఈ ఫీజు దోపిడీ మీద అడ్డుకట్ట వేసేందుకు ఏ రకంగా అయితే దీనికి అడ్డుకట్టబడుతుందో ఆ రెండు చర్యలు తీసుకుంటేనే ఈ ఫీజు దోపిడీలకు అడ్డుకట్ట వేయగలుగుతాం. కానీ లేకపోతే జస్ట్ ఇట్లా మమ అనిపించుకోవడమే తప్పితే ఇంకా ఏం లేదు అని చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ ప్రైవేట్ స్కూళ్ళలో చదివించినటువంటి పేరెంట్స్ ఫీజులు మాత్రం చుక్కలు ఆడుతున్న వాళ్ళ మాత్రం వాస్తవం ఉంది. మా ఈ కథనం కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ రూపంలో తెలపాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.